హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజ్. రీసెంట్గా అయితే కాంతారా రిలీజ్ ఈవెంట్లో అయితే మొత్తం అసలు కన్నడలో మాట్లాడండి అని చెప్పి బాయ్కాట్ అని చెప్పి మనలో మస్తు ట్రోలింగ్ చేసిరు భయ నిజంగా. అండ్ నిన్న జరిగిన రిలీజ్ ఈవెంట్లో వైజాగ్లో తెలుగులో మాట్లాడండి భయ నిజంగా అసలు. అండ్ ప్రతి లాంగ్వేజ్ మాకు మొత్తం అన్నదమ్ములు అని చెప్పి అండ్ తెలుగులో అయితే మాట్లాడిండు. కొంచెం అర్థం చేసుకోండి, సరిగా నాకు రాదు తెలుగు అని అయితే చెప్పిండు. అండ్ అంతకుముందు జరిగిన బాలీవుడ్లో మాత్రం హిందీలో మాట్లాడండి భయ. అంటే ఎక్కడ ఏ లాంగ్వేజ్ ప్రెస్ మీద పెట్టినా ఆ లాంగ్వేజ్కి రెస్పెక్ట్ ఇచ్చి అండ్ అది మాట్లాడతా అని చెప్పిండు. కానీ మన దగ్గర స్టార్టింగ్ అయితే కన్నడలో మాట్లాడండి భయ. కన్నడోళ్ళు నిజంగా భయ చాలా డేంజర్గా నిజంగా. అండ్ మన సినిమాలు అక్కడ ఆడితే మాత్రం అసలు సరిగ్గా ఆడనియరు, చూడరు. కానీ మనోళ్ళు మాత్రం ఏం చేసినా సరే, కాంట్రవర్సీ అయినా ఏమైనా మనోళ్ళు మాత్రం సినిమా చూస్తారు భయ నిజంగా. మనోళ్ళు చాలా గ్రేట్ భయ నిజంగా అసలు. అండ్ నిజంగా ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినా సినిమా బాగుంటే అవన్నీ లైట్ తీసుకుంటారు, సినిమా అయితే చూస్తారు. సో హీరోని కూడా మాట్లాడింది తెలుగులో, చాలా గ్రేట్ ఇది. అండ్ నిజంగా వాళ్ళు అసలు సినిమా కోసము ఏదన్నా చేస్తారు, ఎనీ టైం ఎప్పుడు ఎట్లా మారుతారో కూడా తెలియదు నిజంగా. కానీ కన్నడోళ్ళు అయితే వెరీ డేంజరస్ బాయ్, కన్నడోళ్ళు కానీ తమిళోళ్ళు కానీ. అండ్ కూలీ సినిమా రిలీజ్ అప్పుడు కూడా అసలు రజనీకాంత్ తెలుగులోనే మాట్లాడలేడు, కానీ మనోళ్ళు ఎగవాడు చూసిర్రు అంతే. అది అసలు మనోళ్ళు అసలు అవన్నీ ఏం పట్టించుకోరు. సినిమాకి వెళ్ళినామా, చూసినామా, వచ్చినామా అంతే. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అయితే అసలు కన్నడలో అయితే అసలు కన్నడలో కానీ తమిళ్లో కానీ పోస్టర్లు చింపేయడం కానీ అసలు బాయ్కాట్ అనేది అని బాగా చేసిరు బాయ్. కానీ మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన టికెట్లు పర్మిషన్ కోసం అయితే ఏపీలో మాత్రం నిజంగా అవన్నీ లైట్ తీసుకోవాలి. అసలు రాజకీయం కాకుండా సినిమా ఇండస్ట్రీ ప్రకారంగా అయితే అసలు అవన్నీ ఏం పట్టించుకోకుండా అయితే టికెట్ల రేట్లు అయితే హ్యాక్ చేసుకోవడానికి 10 days మాత్రం పెంచుకోవడానికి అయితే పర్మిషన్ అయితే ఇచ్చిండు బాయ్. నిజంగా చాలా గ్రేటు ఆ విషయంలో మాత్రం. మొత్తానికైతే ఈ కాంట్రవర్సీకి అయితే ఒక ఫుల్ స్టాప్ పడ్డట్లనే ఉంది. అండ్ సినిమా అయితే రేపు దసరా పండుగకి అయితే రిలీజ్ కాబోతుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, ఒక లైక్ వేసుకోండి.